Hello friends, welcome to Rao's Competitive Academy, useful for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3, Group 4, SSC, రైల్వేస్ ఇలా అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో భాగంగా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఆర్ఆర్బీ గ్రూప్ డి లక్ష్య సాధన జిఏ 3000 ఎంసీక్యూ డిస్కషన్ బ్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ మల్టిపుల్ ఫేజెస్లో రాయబోతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మరి సో ఈ బ్యాచ్ని మీరు అతి రీజనబుల్ ప్రైస్కే పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ డిస్కషన్ వలన మీకు 3000 ఎంసీక్యూ డిస్కషన్, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీకు డిస్కషన్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ సెక్షన్ నుంచి, ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అనేది ఈజియెస్ట్ స్కోరింగ్ ఏరియా అనమాట. ఎందుకంటే క్వశ్చన్ చూసిన వెంబడే మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఈ డిస్కషన్ అది మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి క్లాసెస్ అసలు ప్రారంభించడం జరుగుతుందంటే January 2nd, 2022 ఫ్రెండ్స్. టైమింగ్స్ 8 PM to 8:30 ఫ్రెండ్స్. 8 to 8:30 PM, జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్లో మనం జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఈ విధంగా రెగ్యులర్గా ఫిబ్రవరి 23rd వరకు కూడా మనం, అంటే ఫిబ్రవరి 22nd వరకు కూడా మనం డిస్కషన్ కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. బికాస్ ఫిబ్రవరి 23rd నుంచి పరీక్షలు అందరూ రాయబోతున్నారు కాబట్టి అప్పటికే చాలా వరకు మనం డిస్కస్ చేసుకుని ఈ విధంగా ఎగ్జామ్కి వెళ్ళడం కారణంగా మీకు డెఫినెట్లీ యూ విల్ బి ఇన్ ది విన్నర్ సైడ్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ డిస్కషన్ అయితే మీకు బాగా హెల్ప్ అవుతుందని నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మరి ఈ బ్యాచ్ అతి రీజనబుల్ ప్రైస్కే మీకు అందిస్తున్నాను విత్ పీడిఎఫ్తో ఫ్రెండ్స్. 3000 ఎంసీక్యూ డిస్కషన్, పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేవలం 189 రూపీస్కే మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. అతి రీజనబుల్ ప్రైస్కి అందరూ అఫోర్డబుల్ చేసే విధంగా. మరి ఏ విధంగా దీన్ని పర్చేజ్ చేసుకోవడం అంటే వెరీ సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు ఏంటంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉపయోగించి 189 రూపీస్ దీనికి పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని అగైన్ మళ్ళీ ఈ నెంబర్కి 9160748656 ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ని పంపించిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనమాట పంపించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా లైవ్ క్లాసెస్ January 2nd నుంచి వినొచ్చు అనమాట. ఫ్రెండ్స్, దిస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ద ఆర్బీ గ్రూప్ డి లక్ష్య సాధన జిఏ 3000 ఎంసీక్యూ డిస్కషన్ బ్యాచ్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్, మరి ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి జిఏ ప్రశ్నలు డే 3 ఫ్రెండ్స్. నౌ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ? హార్ట్, స్కిన్, బ్రెయిన్, మజిల్స్. వీటిలో మానవ శరీరంలోని విసర్జన అవయవం ఏది? గుండె, చర్మం, మెదడు, కండరాల. రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. వెరీ సింపుల్ క్వశ్చన్. స్కిన్ ఫ్రెండ్స్, చర్మము ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఫ్రెండ్స్. B is the right option for this question friends. Next one, who is known as father of surgery? ఇక్కడ శస్త్రచికిత్స పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? చరకుడా, చరక, పతంజల, హిపోక్రేట్సా అండ్ సుశ్రుత. Who is known as father of surgery? Obvious friends, సుశ్రుత ఫ్రెండ్స్. శస్త్రచికిత్స పారంగతుడిగా ఎవరు పేరు పొందారంటే గుప్తుల కాలంలో సుశ్రుతుడు, ఫిజిషియన్, ఫేమస్ ఫిజిషియన్గా పేరు సంపాదిస్తూ వచ్చారనమాట. శస్త్రచికిత్స పారంగతుడిగా పేరొందినటువంటి వ్యక్తి ఎవరంటే సుశ్రుతుడు గుప్తుల కాలంలో. చరకుడు చరక సంహిత అనేటువంటి ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు. క్లియర్? చరకుడు. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? కుషానుల కాలంలో. ఫ్రెండ్స్, రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. డి, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటే సుశ్రుతుడు ఫ్రెండ్స్, సుశ్రుత. D is the right option for this question friends. Next one, which among the following is a non-biodegradable waste friends? Dead animals, vegetables, plastic and flowers friends. Very simple question. Plastics, we all knew very well friends. Friends, మీకు ఎగ్జామ్లో కొన్ని టఫ్ లెవెల్ క్వశ్చన్స్, కొన్ని మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్, కొన్ని ఈజీ లెవెల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కొన్ని ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ వస్తారు. ఎందుకంటే టు ఎలిమినేట్ ద క్యాండిడేట్ ఫ్రమ్ ద రేస్. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? కాబట్టి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ
నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ప్లాస్టిక్స్ ఫ్రెండ్స్. వెరీ సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సేషన్ సిస్టమ్ జిఎస్టీ? ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండర్ వన్ నెట్ ఫ్రెండ్స్. అన్ని పరోక్ష పన్నులు ఒక అంబ్రెల్లా కిందకి చేర్చడం జరిగిందనమాట. ఈవెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సేషన్ సిస్టమ్. సో ఇన్ ఇండియా ఆల్సో ఇంట్రడ్యూస్డ్. సో ఫ్రెండ్స్, మరి విచ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సేషన్ సిస్టమ్? ఫ్రాన్స్, యుఎస్ఏ, జర్మనీ, కెనడా. రైట్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఏ, ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, ఓమ్స్ లా స్టేట్స్ దట్ ఫ్రెండ్స్. ఓమ్స్ లా ఇక్కడ ఏమి తెలియజేస్తుంది? ఎలక్ట్రిక్ కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్, పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ప్లస్ కరెంట్, పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ బై వోల్టేజ్. ఇక్కడ ఓమ్స్ లా ఏం తెలియజేస్తుంది? ఓమ్స్ లా అనేది ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ పాస్ త్రూ ఎనీ కండక్టర్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ పాస్ త్రూ ఎనీ కండక్టర్. ద కరెంట్ పాస్ త్రూ ఎనీ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ difference across the conductor friends. Clear? At constant temperature the current passed through any conductor is directly proportional to the potential difference across the conductor. So V is directly proportional to the I, so that V equal to one constant IR. ఇక్కడ ఏమడిగారు మనకి? ఓమ్స్ లా స్టేట్స్ చూడండి. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్, సో I ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుందండి? V బై R అవుతుంది అనమాట. I ఈక్వల్ టు V బై R అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఎలక్ట్రిక్ కరెంట్ I ఈక్వల్ టు సో V బై R. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్ ఫ్రెండ్స్. ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ ఫోర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఓషియన్ కరెంట్స్? ఇక్కడ సముద్ర ప్రవాహాలని ప్రభావితం చేయనటువంటిది ఏది అని చెప్పేసి అడిగారు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద అర్త్, హీటింగ్ బై ద సన్, గ్రావిటీ అండ్ కొరియాలిస్ ఫోర్సా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే సముద్ర ప్రవాహాలని, ఓషన్ కరెంట్ అంటే ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. సో వాటిని సముద్ర ప్రవాహాలని చెప్పేసి అంటాం, ఓషన్ కరెంట్స్ అని చెప్పేసి అంటాం. ఓషన్ కరెంట్స్ మరి ఏవి ప్రభావితం చేస్తాయంటే హీటింగ్ బై ద సన్ ఫ్రెండ్స్. హీటింగ్ బై ద సన్ కానీ ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ వస్తాయి. హీటింగ్ బై ద సన్ అండ్ గ్రావిటీ ఆల్సో, కొరియాలిస్ ఫోర్స్ ఆల్సో ఫ్రెండ్. కొరియాలిస్ ఫోర్స్ అంటే అర్థం ఏంటండి? బికాస్ ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ వన్ ఫోర్స్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రెండ్స్. ఆ ఫోర్స్ని ఏమంటామంటే కొరియాలిస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఈ కొరియాలిస్ ఫోర్స్ కారణంగా ఈవెన్ విండ్స్ కానీ ఓషన్స్ కరెంట్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు విండ్స్ తీసుకున్న ఓషన్ కరెంట్స్, విండ్స్ ఏ విధంగా సో ల్యాండ్ మీద ఏ విధంగా ఫాలో అవుతూ ఉంటాయి, సేమ్ ఓషన్ కరెంట్స్ ఆల్సో సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొరియాలిస్ ఫోర్స్ కారణంగా అకార్డింగ్ టు ఫెరల్స్ లా ప్రకారం ఏంటంటే ఇవి నార్థన్ హెమిస్ఫియర్లో రైట్ వైపు డిఫ్లెక్ట్ అవుతాయి, వేరే సదర్న్ హెమిస్ఫియర్లో అయితే లెఫ్ట్ వైపు ఈ విధంగా డిఫ్లెక్ట్ అవుతాయి. సో విండ్స్ తీసుకున్న, ఓషన్ కరెంట్స్ తీసుకున్న. క్లియర్? నార్థన్ హెమిస్ఫియర్లో రైట్ వైపు, సదర్న్ హెమిస్ఫియర్లో లెఫ్ట్ వైపు డిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏ ఫోర్స్ అసలు ఇన్ఫ్లుయెన్స్ చేయదు ఓషన్ కరెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. రైట్ ఆప్షన్ ఏమవుతుందంటే హీటింగ్ బై ద సన్ కానీ, గ్రావిటీ కానీ, కొరియాలిస్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ మనకు అడిగినటువంటి అంశం ఏంటంటే ప్రభావితం చేయనటువంటిది ఏదని చెప్పేసి అడిగారు. కాబట్టి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫ్ ద అర్త్ అయితే ప్రభావితం చేయదు. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? క్రింది వాటిలో సముద్ర ప్రవాహం ప్రభావితం చేసేటటువంటి ప్రాథమిక శక్తి, ఇక్కడ ప్రాథమిక శక్తి కానిది ఏదని చెప్పేసి అడిగారు. అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రాల సూర్యుడి ద్వారా వేడి చేయడమా, గురుత్వాకర్షణ, కొరియాలిస్ ఫోర్స్ అంటే రైట్ ఆప్షన్ ఫ్రెండ్స్. భూమి యొక్క అయస్కాంత క్షేత్రాలు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫ్ ద అర్త్. సో ఏ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? క్రింది వాటిలో ఏది మంచి విద్యుత్ వాహకం కాదని చెప్పేసి అడిగారు. సిల్వరా, కాపరా, బ్రోమినా, గ్రాఫైటా. అంటే ఇవన్నీ కూడా సిల్వర్, కాపర్, గ్రాఫైట్ ఇవన్నీ కూడా మంచి విద్యుత్ వాహకాలండి. ఇప్పుడు గ్రాఫైట్ కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మంచి విద్యుత్ వాహకంగానే పనిచేస్తుంది. బ్రోమిన్ ఈజ్ నాట్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఫ్రెండ్స్, సి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ మీడియం డస్ సౌండ్ ట్రావెల్ ఫాస్టర్? ఇక్కడ ధ్వని ఏ మాధ్యమంలో వేగంగా ప్రయాణిస్తుంది అంటే గ్యాస్, లిక్విడ్, సాలిడ్, వ్యాక్యూమ్ అంటే సాలిడ్స్ ఫ్రెండ్స్, బికాస్ మాలిక్యూల్స్ బాగా టుగెదర్గా ఉంటాయి కాబట్టి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్,
విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ? ఇక్కడ చూడండి, క్రింది అంశాల్లో ఏది అత్యధిక సాంద్రతను కలిగి ఉందని చెప్పేసి ప్రశ్న అడిగారు. హైడ్రోజన్, టంగస్టనా, ఆస్మియమా, ఫ్లోరిన్ అంటే ఆస్మియం ఫ్రెండ్స్. ఇట్స్ అటామిక్ నెంబర్ ఆల్సో ఆస్మియం 76. సో ఫ్రెండ్స్, సి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూల్స్ హ్యాస్ calorific వాల్యూ ఈక్వల్ టు పెట్రోల్ ఫ్రెండ్స్? మీథేన్, కిరోసిన్ అండ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఫ్రెండ్స్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి. సో కెలోరిఫిక్ వాల్యూ అంటే అసలు అర్థం ఏంటండి? Calorific value means the amount of heat energy released on complete combustion of 1 kg of a fuel friends. The amount of heat energy released on complete combustion of 1 kg of a fuel is known as its calorific value అని చెప్పేసి అంటాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్స్ హ్యాస్ calorific value ఈక్వల్ టు పెట్రోల్ అని చెప్పేసి అడిగారు. క్రింది ఇంధనాల్లో ఏది పెట్రోల్కు సమానమైనటువంటి కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటుందని చెప్పేసి అడిగారు. అంటే రైట్ ఆప్షన్ అమంగ్ ఆల్ దీస్ 4 ఆప్షన్స్ ఫ్రెండ్స్. సో కిరోసిన్ ఫ్రెండ్స్. సో బి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ లొకేటెడ్ వేర్ ఫ్రెండ్స్? షిల్లాంగ్, ఇండోర్, ముంబై అండ్ హైదరాబాద్. రైట్ ఆప్షన్ ఫ్రెండ్స్. సో హైదరాబాద్లో కలదండి. నెక్స్ట్ వన్, which of the following vitamin is related to osteoporosis? Osteoporosis friends is related to osteoporosis. Vitamin B, vitamin A, vitamin C, vitamin D. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వైటమిన్ డి డెఫిషియన్సీ కారణంగా ఎముకల యొక్క స్ట్రెంత్ కూడా తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో క్లియర్, రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వైటమిన్ డి. క్లియర్. సో ఇక్కడ చూడండి, వైటమిన్ ఏ అయితే నైట్ బ్లైండ్నెస్, వైటమిన్ ఏ డెఫిషియన్సీ కారణంగా నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, రే చీకటి వస్తుంది. వైటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, స్కర్వీ వస్తుంది, స్కర్వీ ఫ్రెండ్స్. గమ్ బ్లీడింగ్ ఆల్సో స్టార్ట్స్. ఇవన్నీ కూడా క్లియర్ ఫ్రెండ్స్. రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వైటమిన్ డి. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, వైటమిన్ బి కాంప్లెక్స్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ వైటమిన్స్? 5, 8, 6, 7 అంటే సో 8 ఫ్రెండ్స్. బి కాంప్లెక్స్, వాటర్ సాల్యుబుల్ vitamins, B complex friends. Vitamin B1 thiamine, vitamin B2 riboflavin, so vitamin B3, B5, clear, ఇవన్నీ కూడా. సో 8 friends, B complex, water soluble vitamins. Next one, proteins are assembled from how many amino acids? 10, 5, 20 and 15. ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ అమైనో యాసిడ్స్ అని చెప్పేసి అంటామండి. సో కాబట్టి ప్రోటీన్స్ ఆర్ అసెంబుల్డ్ ఫ్రమ్ హౌ మెనీ అమైనో యాసిడ్స్ అంటే 20 ఫ్రెండ్స్. సి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హూ హ్యాడ్ గివెన్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఫ్రెండ్స్? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ బెంటిక్, డల్హౌసీ, లార్డ్ క్యానింగా అంటే లార్డ్ డల్హౌసీ ఫ్రెండ్స్. స్ట్రైట్ అవే క్వశ్చన్ సి. హూ వాస్ అఫెక్షనేట్లీ కాల్డ్ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? భారతదేశ కురు వృద్ధుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు? సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హీ ఆల్సో ప్రపోజ్ డ్రెయిన్ థిరీ. డ్రెయిన్ థిరీ ఈజ్ ఆల్సో ప్రపోజ్డ్ బై దాదాబాయ్ నౌరోజీ. అంటే బ్రిటిషర్సు మన దేశం నుండి ముడి సరుకుల్ని వాళ్ళ దేశానికి తరలించుకుని పోయి మళ్ళీ కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని మన దేశానికి తిరిగి తీసుకొచ్చి హై కాస్ట్కి అమ్మడం. ఈ విధంగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని వాళ్ళు బ్రిటిషర్స్ కొల్లగొడుతూ వచ్చారండి. ద పవర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ బుక్ కూడా ఎవరు రాస్తూ వచ్చారంటే దాదాబాయి నౌరోజీ. క్లియర్. జాతీయ ఆదాయాన్ని కూడా గణించినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరిని పిలుస్తామండి? దాదాబాయి నౌరోజీ. ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, హూ డిస్కవర్డ్ ది డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ? అంటే రోసలిన్ ఫ్రాంక్లిన్, మౌరిస్ విల్కిన్స్, జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ ఫెడరిక్ మిస్చరా. డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఎవరు కనుక్కుంటూ వచ్చారంటే జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ ఫ్రెండ్స్. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ prorogues both the houses? President, Prime Minister, Chief Justice of India and Judge of the Supreme Court. ఇక్కడ క్రింది వార్డులో రెండు సభల్ని ప్రొరోగ్ ఎవరు చేయవచ్చు అని చెప్పేసి అడిగారు. అంటే ప్రొరోగ్ అంటే సస్పెండింగ్ ద సెషన్ ఆఫ్ పార్లమెంట్ వితౌట్ డిజాల్వింగ్ ఇట్ ఫ్రెండ్స్. ప్రొరోగ్ మీన్స్ సస్పెండింగ్ ద సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ వితౌట్ డిజాల్వింగ్ ఇట్
ఇట్ ఈస్ డన్ బై సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్లియర్. ఇక్కడ ఇక్కడ ఎవరంటే అధ్యక్షుడు అంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్, రాష్ట్రపతి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఏ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ గివెన్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అడిగారు. అంటే సో ఫ్రెండ్స్ ఆర్టికల్ 29, ఆర్టికల్ 56, 21, ఆర్టికల్ 69. రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆర్టికల్ 21. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించరాదు అని పేర్కొంటున్నటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 21 ఫ్రెండ్స్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా చూడండి ఇవన్నీ ఆర్టికల్ 29 అంటే ఆర్టికల్ 29 ఏం తెలియజేస్తుందంటే ఎనీ సెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ షల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ఇట్స్ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్. ఏ ప్రాంత ప్రజలైనా వారి భాష, సంస్కృతిని పరిరక్షించుకునే అవకాశాన్ని కల్పించారండి. క్లియర్. ఆర్టికల్ 29 అయితే రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆర్టికల్ 21. సో ఫ్రెండ్స్ మరి డ్యూరింగ్ హ్యూజ్ రీజన్ డిడ్ ది చైనీస్ ట్రావెలర్ హుయాన్ సాంగ్ విజిటెడ్ ఇండియా. వీరి హయాంలో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ భారతదేశాన్ని సందర్శించారు అంటే హర్షవర్ధన టైమింగ్లో ఫ్రెండ్స్. డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ హర్షవర్ధన హుయాన్ సాంగ్ విజిటెడ్ ఇండియా ఫ్రెండ్స్. He had provided social, economic and cultural conditions of Harshavardhana friends. Clear. So Huyan Sang visited India during Harshavardhana times friends, during Harshavardhana region. So right option for this question friends D. And హర్షవర్ధన డైనాసిటీని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన పరిస్థితుల్ని అతను తెలియజేస్తూ వచ్చాడనమాట. క్లియర్ ఫ్రెండ్స్ అలా. సో డి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ రెగ్యులర్గా మీకు అప్ టు ఫిబ్రవరి 22 వరకు కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఆర్ఆర్బీ గ్రూప్ డి లక్ష్య సాధన జనరల్ అవేర్నెస్ 3000 MCQ డిస్కషన్ ఫ్రెండ్స్. సో పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటన్నిటికి సంబంధించి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఈ 3000 MCQ డిస్కషన్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అనాలిసిస్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తాం. ఎవ్రీడే మీకు సో 8 PM టు 8:30 PM ఫ్రెండ్స్, 8 to 8:30 PM జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ మాత్రమే మీకు ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్ అలా. లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్. ఈ ప్రోడక్ట్ మరి ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలని అంటే మీరు సింపుల్ ఫ్రెండ్స్, కేవలం ఇది మీకు విత్ పీడిఎఫ్తో కలిపి మీకు కేవలం 189 రూపీస్కే అందిస్తున్నానండి. రూపీస్ కేవలం 189 ఫ్రెండ్స్. అందరూ అఫోర్డబుల్ చేసే విధంగా పీడిఎఫ్ కూడా ఈ 3000 MCQ డిస్కషన్ పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేవలం 189 రూపీస్కే మీకు అందిస్తున్నాను, అందరూ అఫోర్డబుల్ చేసే విధంగా. సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ డిస్కషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీకు చెప్పాను ఏ విధంగా ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవాలనంటే కేవలం 189 రూపీస్ అనమాట. మీరు ఈ నెంబర్కి కింది తెలిపినటువంటి నెంబర్ ఫ్రెండ్స్ 9160748656 ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని అగైన్ మళ్ళీ ఈ నెంబర్కే మీరు పంపించినట్లయితే 9160748656 ఈ నెంబర్కే మళ్ళీ మీరు పంపించినట్లయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు January 2, 2020 నుంచి ఏంటంటే 22 నుంచి January 2. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. కొత్త సంవత్సరం మరుసటి రోజు నుంచి మనం ఏంటంటే ఈ క్లాసెస్ రెగ్యులర్గా అప్ టు February 22 వరకు మనం డిస్కషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి ఫ్రెండ్స్. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు, ఈ 1 month అనేది క్వశ్చన్స్ అసలు ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయి మనకి మ్యాపింగ్ దొరుకుతుంది, పల్స్ దొరుకుతుంది అనమాట. ఆ పల్స్ పట్టుకొని చదివితే కాస్త మనం కొన్ని మ్యాక్సిమం, ఎందుకంటే చూడండి ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది స్కోరింగ్ ఏరియా, క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేయచ్చు. కాబట్టి అల్టిమేట్లీ యూ విల్ బీ ఇన్ ది విన్నర్ సార్ ఫ్రెండ్స్. క్లియర్. కాబట్టి ఈ బ్యాచ్లో మీకు అడ్మిషన్ తీసుకుంటే ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ టు యూ, మీకు మ్యాక్సిమం న్యాయం చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్లో చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసే విధంగా మనం ఇక్కడ డిస్కషన్ ఇచ్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్ ఇక్కడే మనం చాలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎగ్జామ్లో మనం వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేసే కంటే ఇక్కడే ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటే మనం విన్నర్స్ వైపు ఉంటాం ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. కాబట్టి ఫ్రెండ్స్
కష్టపడి చదివితే ఈ 1 మంత్ ఫోకస్డ్ ఏరియాస్ మీద మనం క్లియర్ కట్గా ఎంఫసిస్ ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఫ్రెండ్స్ విజయం మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే లఫీ ఫ్రెండ్స్. మరి సో ఫ్రెండ్స్, మరి మా డిస్కషన్ కన్నా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.